గొర్రెలు ఒకడు ఉన్నాడు, వాడు అంటాడు గొర్రెలు అంటాడు, మాట్లాడుతుంది ఏమంటాడు గొర్రెలు అంటాడు. మీరేం కంగారు పడకండి. నేను ఏదైనా విమర్శనాత్మకంగా మాట్లాడినా, డిబేట్ పరంగా మాట్లాడినా దాన్ని ఎదుర్కొనే సత్తా దమ్మున దగ్గర ఉంది. 100 మంది వచ్చినా నేను మాట్లాడిన దానికి రుజువులు ఉంటాయి, మాట్లాడిన దానికి వాక్యంలోనూ చరిత్రలో ఆధారాలు ఉంటాయి, పురాణాల్లో ఉంటాయి, ఇతిహాసాల్లో ఉంటాయి. ఇవన్నింటినీ ఆధారం చేసుకుని ఏదైనా ఒకసారి మాట్లాడవలసి వస్తే మాట్లాడతాం తప్ప ఊరికనే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఏం కంగారు పడుతుంది. కొన్ని పర్యాయాలు కొన్ని మాటలు ఇతరులు మన అన్నప్పుడు మూర్ఖంగా మాట్లాడు ప్రతి వారి నోరు ఊహించుట పరలోకమందున్న దేవుని చిత్తము అని పేతురు గారు రాశాడు. ఏం ఊహించాలంట? ఆడు మూర్ఖంగా మాట్లాడతాడు. నువ్వు గొర్రెలంటే గొర్రెలమే. గొర్రె విమానం కనిపెట్టిందండి, గొర్రె మోటార్ సైకిల్ కనిపెట్టింది, గొర్రె సెల్ ఫోన్ కనిపెట్టింది, గొర్రె ప్రపంచంలో గుండు సూది మొదలుకొని పినీస్ ఉంది కదా, పినీస్ కనిపెట్టింది ఎవడు? గొర్రె. గొర్రె అంటే ఎవడు? క్రీస్తును కలిగిన వాడు. ఏసగాడు మీరు అందరు గొర్రెల వల్ల ఏం తప్పిపోయారు? ఈ గొర్రెలు దేవుళ్ళ ఉన్నట్ల ఎవడో బర్రెచ్చి గొర్రె అంటే వీడేమంటున్నాడు? నిజంగా నేను గొర్రె కోసని గొర్రెలాగా తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. గొర్రెలో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్, 2 ఫైట్. ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసే సత్తా లేనప్పుడు, చేత కానప్పుడు ఏం చేస్తుంది? అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమిస్తుంది. గొర్రె దగ్గర ఉన్న 2 లక్షణాలు మీరు ఎప్పుడైనా సరే చూడండి, గమనించండి. గొర్రెలు గమనించారా? అలా గాలి అలా ఈ స్టార్ట్ అయిపోయినట్టు. నీవే మరగడానికి చెప్పాడు వర్షాన్ని. నీవే గొర్రెల కాపరి అయిన. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 100వ కీర్తన 3వ వచనం త్వరగా చదవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన ఎవరిని పుట్టించాడు? నన్ను పుట్టించాడు. మనం ఎవరు? మనం ఎవరు? మన పిల్లలు మనవారు కాదు, మనము మన అందరము ఆయన వారము, ఆయన ప్రజలము. ఎవరమంట చెప్పండి? మన అంశం ఏంటి? గొర్రెల కాపరి.
ఎవరు పడితే వెళ్తున్నారు అంటే మీ ఇష్టం. ఇంకా వాక్యం ఏముందో ఏమీ నేర్చుకోం మనం, చదవు. ఎవరంటే అధ్యక్షుడు చెప్పండి రా. ఎవరు? యేసేనా అధ్యక్షుడు? ఉండాలా బైబిల్లో? మన అధ్యక్షుడును అమ్మా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మనం గొర్రెల వల్ల త్రోవ తప్పుకోవడానికి ఇప్పుడు కారణాన్ని వెతుకుదాం. యెషయా గ్రంథము 53:6 మనమందరము గొర్రెల వలె మనలో ప్రతి వాడును. ఇప్పుడు గొర్రెలు ఎందుకు త్రోవ తప్పిపోతున్నాయి చెప్పాలి. గొర్రెలు ఎందుకు త్రోవ తప్పిపోతున్నాయి? దేవుడి సన్నిధికి గొర్రెలు ఎందుకు రావట్లేదు? ఎక్కడికెక్కడికో గొర్రెలు ఎందుకు వెళ్ళిపోతున్నా? వాళ్ళ ఇష్టం. మీరు ఆడిందా అంటే పాడింది పాట, మిమ్మల్ని అనేవాళ్ళు లేదు. అక్కడ యెషయా గ్రంథంలో ఉంది. ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు? 1 అధ్యాయము 25 ఏమన్నాడు? మనమందరమును. ఈ మాట ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? యెషయా గ్రంథము 53:6 ఏమంటున్నాడు? మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు, ప్రతి గొర్రె ఏ త్రోవంట అంటే వీళ్ళ ఇష్టం మాట. ఇంకా దేవుని ఇష్టంతో పని లేదు గొర్రెలకి. ఈరోజు గొర్రెలు అలా ఉన్నాయి. ఆ రోజులు గొర్రెలు గారు మన పితరులు సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు, ఈ భారతదేశానికి సువార్త వచ్చినప్పుడు వాళ్ళు మిషనరీలు ఏది చెప్తే ఆ స్వరాన్ని విన్నా, వాళ్ళ మాట విన్నా అప్పుడు గొర్రెలు. కానీ ఇప్పుడు గొర్రెలకు తెలివి ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? టెక్నాలజీ, విడివిడి జ్ఞానం ఎక్కువైపోయింది. కనుక ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అన్నీ తెలిసిన వాడే దారి తప్పిపోతాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడే ముందు పప్పులో కాలేసింది. ఎవడంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏమీ తెలియదు ప్రభువా అని దేవుడి మీద ఆధారపడిన వాడిని దేవుడు నడిపిస్తాడు. ఆయన చెప్పిందండి నాకు తెలియదండి, నేను చిన్నప్పటి నుంచి బోరన్ క్రిస్టియన్, నేను క్రైస్తవుని, ఎపిపనలు నాకు తెలియదండి అనుకున్నవాడు ఈడే ముందు పప్పులో కాలేసింది. ఎందుకంటే వీడికి ఇష్టారాజ్యం, ఇష్టమని. ఈ గొర్రెలంట త్రోవ తప్పిపోవడానికి మొదటి కారణాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాపరి నుంచి దూరం అవడానికి, సంఘము నుంచి దూరం అవడానికి, కుటుంబము నుంచి దూరం అవడానికి, మనుషుల నుంచి దూరం అవడానికి, దేవుని యొక్క మార్గంలో నుంచి దూరం అవడానికి ఇతనికి సొంత ఇష్టం ఉంది. ప్రతి వాడు అక్కడ ఒక్కడని అనలేదు, అన్నాడా? అమ్మా ఏమంటాడు? ప్రతి వాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగెను. బా, ఎంత అద్భుతమైన మాట అండి. ద వండర్ఫుల్ వర్డ్. గొర్రె త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటనగా తన ఇష్టాన్ని. మరి యేసు ప్రభు ఏమంటాడు? ఇదిగో దేవా, నీ ఇష్టం నెరవేర్చడానికి. ఎప్పుడైనా మనం అన్నామంటే, ప్రభువా నువ్వేం చెప్తావు అది చేస్తాను ప్రభువా, నీ మాటే నా మాట ప్రభువా, నీ వాక్కు చేత నువ్వు నాకు ఏది సెలవిస్తే ఆ వాక్యంలో ఉన్నదాని ప్రకారం నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ సంకల్పాన్ని నేను నెరవేర్చడానికి నేను తీర్మానం చేసుకుంటాను, అలాగే నడుస్తాను తండ్రి అని ఎప్పుడైనా మనం తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానం ప్రకారం ఒక్కసారి ఒట్లు పెట్టుకుంటాం, నిబంధన చేసుకుంటాం. అది కొత్త సంవత్సరం ఆ రోజు వరకే. మరలా రెండో రోజుని యథారాజా తదపద. మళ్ళీ అంటేనే ఆ చెప్పిన మాట నేనెప్పుడు అన్నానండి. కొంతమంది మాట ఎంత ఉంటారు, నేనెప్పుడు ఏదో అన్నానండి. నువ్వు అమాయకుడు, మరి నీకేం తెలీదు, అమాయకుడు కదా, ఏం తెలియదు కదా, కరెంట్ దగ్గర పట్టుకుంటావా? పట్టుకోవు. అమాయకుడు కదా, ఏం తెలియదు కదా, బొగ్గులు కనకనలాడే నిప్పు కణాన్ని ఒళ్ళే వేసుకుంటావా? కూర్చోంటావా? పొయ్యి మీద కూర్చుంటాడు ఎవడన్నా? గనం మీద కూర్చుంటాడా? అవి చెయ్యు. చాలా మంది ఈ మధ్యలో మాట్లాడారు. తెలియదు. ఏం తెలియదు నీకు? వాటిని చేత
పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు నాకు దూరం అయిపోయావు. తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? వాడికి సొంత ఇష్టం ఉంది. తన అభిలాషను నెరవేర్చుకోవడానికి, తన కోరికలు నెరవేర్చడానికి తండ్రి నుండి ఏమైపోయాడు చెప్పండి? వేరైపోయాడు. ఒక పాపి లూకాసు వార్త 15 అధ్యాయం అంటాడు, ఒక గొర్రె తప్పిపోతాడంట. దాన్ని వెతకడానికి ఆ గొర్రెల కాపురం ఏం చేస్తాడంట? కొండల్లో, లోయల్లో, కోనల్లో ఎక్కడెక్కడ అది సంచారం చేస్తూ తప్పిపోయిందో, ఏ కొండ పొదల్లో చిక్కుకుందో, ఏ క్రూర జంతువు దానిని ఆహారంగా చేసుకుని బందీ చేస్తాడని గొర్రెల కాపురం ఏం చేస్తాడు? ఎదుగుతాడు. క్రూరముఖం అంటే అపవాది. ఎందుకు మనిషి త్రావు తప్పిపోతున్నాడంటే భూలోకంలో ఒకడున్నాడు, వాడే మన విరోధి, మన శత్రువు. వాడే అపవాది. వాడికి లోకంలో ఉన్న అన్ని కావాలని, ఇది లేదు, ఇది అవసరం లేదు, ఇది కావాలనేది కాదు, ఏ టు జెడ్ అన్ని కావాలని, అన్నీ కావాలి. ఎవరికి? అపవాది. మరి అపవాది ఆత్మచేత నడిపించబడేవాడు కూడా అలాగే ఉంటాడు. మరి వాక్యం ఏం సెలవిస్తుంది, వాక్యంలో ఏముంది అనే దానిని మనం గమనించాలి. ఇదేదో యాంత్రికంగా లేకపోతే ఎవరు చూసారులే అని అంటే రేపు పొద్దున తీర్పు దినాన్ని ఉంది ఆయన సంకులు నిలబడినప్పుడు స్క్రీన్ మీద అన్ని కనబడుతూ ఉంటాయి. దర్శకుడు అందులో వేసుకుని తాగుతున్నాడు. ఎందులో చెప్పరేంటిలా చదవలేదు ఎప్పుడు నువ్వు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది. ఇందులో వేసుకుని తాగుతున్నాడు. దేవాలయంలో ఉపకరణాల్లో మందు కొడుతున్నాడు. కొడుతుంటే మానవ వస్తువు వచ్చేసి గోడ మీద రాసింది. వీడికి ఇంకేం మొదలెట్టిందంట? 2 కాళ్ళు కొట్టుకున్నాయంట. మోకాలు 2 కొట్టుకున్నాయి. గడగడ వణికాడంట. కలవలతో నిండిపోయి ఇప్పుడే బాబు నిండు లేదు కొండి అని చెప్పేసి ఆ ఇష్టానుసారంగా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? బల్షాజరు. ఈ వార్త ఎవరికి తెలిసింది? రాణిగారికి తెలిసింది. రాణిగారు తెలిసి, ఏం రాజుగారు ఏంటి అని చెప్తే విషయం అంతా అర్థం చేసుకుని ఏం కంగారు పడకండి, దానికి అర్థం ఏంటో మన రాజ్యంలో మీ తండ్రి గారు నెబుకద్నెజర్ గారు ఉన్నప్పుడు కానించి ఒక ఆయన ఉన్నాడు. అతడు యూదా దేశాన్ని ఇచ్చి మీ తండ్రి చెరగా ఈ బబులోను దేశానికి తీసుకొచ్చాడు. ఆయన పేరు ఏంటి చెప్పండి? దానియేలు. ఆయన పిలవనప్పండి, మీ కళకి బావా చెప్తాడు అని చెప్పింది. బెల్షాజరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఆడు చెప్పింది ఏంటి? నాకు తెలియజేయండి అని అన్నాడా? అనలేదు. వెంటనే భార్య మాట విన్నాడు. అలాగే అక్కడ ఉన్నవాడు అప్పటికే అందరిని సంప్రదించాడు. మాంత్రికుల్ని, సోది చెప్పేవాళ్ళని అందరినీ కూడా సంప్రదించాడు. ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం, తద్వారా దానికి నివృత్తి కలగడం. ఆ రాత్రి ఆ కలవడంతోనే అతను చచ్చిపోతే అప్పుడు మాధుడైనటువంటి కోరేషు ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? దానియేలు విషయం చెప్పరా? దేవునికి విరోధంగా దేవుడి పాత్రలు తాగమా? దేవుడి పాత్రలు తాగి దేవుడు ఉంటాడా? ఆయన ఏంటి? ఫైర్. ఆయన పేరు దహించు అగ్ని. దహించు అగ్ని కనుక ఆ బెల్షాజరు రాజు ఆ రాత్రి హతుడు అయ్యనే మాట రాసి చదువుతామాట. 6వ అధ్యాయం వచ్చింది. ఆ రాత్రి అందే తర్వాత మాదీయుడని దర్యావేషు అతడు తర్వాత మాదీయుడు. ఈ ప్రపంచాన్ని చాలాసార్లు చెప్తారు మీకు, మరొకసారి చెప్పుకునే సందర్భంగా 4 సామ్రాజ్యాలు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఎన్ని సామ్రాజ్యాలు? 4
బబులోను చెప్పండి. మీకు చెప్పి కన్నా ఏదైనా సంఘానికి వెళ్ళి మంచి వాక్యం చెప్తే బెస్ట్. ఎన్నోసార్లు చెప్పాను నేను. మాదీయుడైన దర్యావేష మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అండి. దాన్ని అశ్షూరు సామ్రాజ్యం నెబుకద్నెజర్ అంటారు. తర్వాత చెప్పండి పార్సిక్ సామ్రాజ్యం. మాదీయుడు అంటే అశ్షూరు అంటే ఇరాక్ దేశం ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. తర్వాత ఇరాన్ రెండో సామ్రాజ్యం ఏంటి? ఇరాన్ పార్సిక్. మూడో సామ్రాజ్యం ఏంటి? గ్రీకు అలెగ్జాండర్. నాలుగో సామ్రాజ్యం ఏంటి? సీజర్ అంటే రోమా సామ్రాజ్యం. ఎన్ని సామ్రాజ్యాలు? ప్రపంచంలోని 4 సామ్రాజ్యాలు. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా పరిపాలించింది. అయితే ప్రపంచాన్ని అంతటి బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించలేదు. ఇప్పుడు భారతదేశం కూడా బ్రిటిష్ వారు పరిపాలించారు. పురుషోత్తముడు అని పంజాబ్ రాష్ట్రాన్ని అటు అలెగ్జాండర్ స్వాధీనం చేసుకోలేకపోయాడు, ఇటు బ్రిటిష్ వారు కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎవరుంటారు పంజాబ్లో? సిక్కులు. ఏ మతస్థులు ఉంటారు? సిక్కులు ఉంటారు. ఎవరుంటారు? సిక్కులు. తలపాటు ఉంటుంది, గడ్డ ఉంటుంది, వేసేస్తారంటే మామూలుగా ఉంటుంది. అదొకటి ధైర్య సాహసాలు పెట్టింది పేరు. సైనికుల్లో ఎక్కువ మంది సిక్కులు కూడా ఉంటారు. కెప్టెన్లుగా సైన్యాధ్యక్షులుగా వాళ్ళు మెరుగుతూ ఉంటారు. ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు కాపరిని విడిచి గొర్రెలు ఏం చేస్తున్నారంట చెప్పండి? తమ ఇష్టానుసారమైన త్రోవకు మళ్ళీ. ఇప్పుడు దేవుని ఇష్టం కాదని, దేవుని సంఘం కాదని, దేవుని వాక్యం కాదని నీవు వేరే వాక్యం ఏమంటే నీవు నీ ఇష్టం ఏదో ఉంది, నీకు నీ సొంత అజెండా ఏదో ఉంది, నీ సొంత ప్రణాళిక ఏదో ఉంది. ఈ సంఘంలో నీకు పేరు రావట్లేదనో, ఈ సంఘంలో అర్థమాలని నువ్వు మొగస్తుతి చేయట్లేదనో ఏదో బాధపడిపోయింది నీకు. అందుకే ఆ బాధపడే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు వ్రాయించాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను. 18వ వచనం చదవండి. ఇరవై 21వ వచనం కూడా మీరు దయచేసి నేను ఎవరి ఎడల ఏ పాత్రై ఉండను, పక్షపాతినై ఉండను. ఏంటంట? ముఖస్తుతికే. ఏమన్నా కదా? ముఖస్తుతికే ఏం పెట్టడంట? కొంతమంది బిరుదులు ఎలా పెట్టంటారు? ఎవరండి బిషప్, ఆరండి, వీరండి. ఎవరెట్టమన్నాడు? నిన్ను బైబిల్ ఉన్నాయా? యోగు అంటున్నాడు, యోగు మహా గొప్ప దైవజనుడు, మహా గొప్పడు. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడు చెప్పండి? యోగు అంతటి భక్తులు దేశంలో మరి ఎవరును. ఆ భక్తుడు అంటున్నాడు, నేను ఎవరికి ఏం పెట్టను? నెంబర్ 1 బిరుదులు పెట్టను. బిరుదులు దేనికోసం పెడతాను? ముఖస్తుతి. బైబిల్ టు బైబిల్ అంటున్నాండి, అక్కడే ఉంది, చదువుకోండి. నేను ఎవరి ముఖస్తుతికి ఏం పెట్టను? బిరుదులు దేని కొరకు పెడతానంట? ముఖస్తుతి కోసం. ముఖస్తుతి అంటే పొగడతాం, ముఖస్తుతి అంటే పొగడతాం. నేను చాలాసార్లు అన్నాను కాదు, అంతన్నాడు ఇంత అన్నాడు గంగరాజు నట్టింట్లో ముంచేశాడే. గంగరాజు అందాల మేడన్నాడే, నత్తకుల్లా సేదన్నాడే. అక్కడ ఏమీ ఉండదు. మనిషిని ట్రాప్లోకి తీసుకొచ్చి పొగడతలకు పొందుపడతారని కొంతమంది. అందులో మీ ఆడ మరి నీ జుట్టు బాగుందన్నట్టు మున్సిపాలిటీ నీ జుట్టు బాగుందంటే ఇంకా అవి బాబోయ్ నా జుట్టు
కొత్తిమీర కంట పుదీనా కంట అంటే వాళ్ళకి ముఖస్తుతి ఏదైనా పొగిడితే చాలు. కొంతమంది మీ వంటలు చాలా బాగుంటాయండి అంటారు. నిజమేనండి, చాలా బాగా వండుతానండి మీ వంటలు. అమ్మ మీరు చాలా బాగుంటారు, నేను చాలా బాగా వండుతానండి అద్భుతంగా. ఇలా ముఖస్తుతి ఏంటంటే ఇది ముఖస్తుతి. కొంతమంది ముఖస్తుతికి బిరుదులు పెట్టేస్తారండి. ఒక ఆయన ఏం చదువుకోలేదు, చదువుకోతే బాగా సౌండే. ఆయన సంఘానికి వస్తే ఆ పాస్టర్ గారు అంటారు డాక్టర్ పేరు తిమోతి గారు. డాక్టర్ తిమోతి గారు మన ఎవరిచ్చాడు నీకు డాక్టరేట? నీకు డాక్టరేట్ ఎవరిచ్చాడు? డాక్టరేట్ అంటే పిహెచ్డి చేయాలి, అది సబ్మిట్ చేయాలి, 10 మంది ప్రొఫెసర్లు ఉంటారు. అది అంతా చదువుకునే వాళ్ళకి చెప్తుంది. దాని అంతా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏం తప్పులుంటే కరెక్షన్ చేశాక మరలా ఏం చేయాలి, మరలా తయారు మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఇంత వర్క్ చేసి 2-3 సంవత్సరాలు కొంతమందిని పిహెచ్డి చేయడానికి 10 సంవత్సరాలు అట్టేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? ఇది మరి ఎవరికి చేయాలి పిహెచ్డి? డాక్టరు. అంటే వీడికి ఇష్టం. ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి ట్రావెలింగ్ చేసుకుని ఏం చేస్తున్నారంట? ముఖస్తుతి చేస్తున్నారు. మనందరం కూడా ఎలా తప్పిపోయాము? గొర్రెల వల్లే దారి. గమనించండి, మధ్యాహ్నం ఒకవేళ గొర్రెలుగా మనము త్రోవ తప్పిపోతుంటే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమే యేసయ్య అని అన్నాడు కదా, నేనే. మీరు ఏ మార్గంలోకి వెళ్ళిపోయారో ఆ మార్గంలో ఏ మార్గంలోకి రావాలి? యేసు మార్గంలోకి రావాలి. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మార్గాల గురించి నువ్వు ఏ మార్గంలో ఉంటే అది నీ ఇష్టానుసారంగా నీ సొంత శక్తితోనే వెళ్తున్నావు తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిందే తప్ప దేవుని చిత్తం అందరే. కొంతమంది ఇష్టానుసారంగా వెళ్ళిపోయి అంటాడు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చాను, ఏం చేశాడు ఇక్కడ నాకు ఇక్కడ దేవుడా? ఏం చేశాడు? ఆ పిల్లోడికి బాగోదు, అప్పులు, వీడు తాగడాకే, తందనాలు ఆడటాకే, ఇవన్నీ చేయడానికి ఇష్టానుసారంగా అప్పులు ఆడ చేయడం అడిగింది. ఈ రోజు నేను చెప్తున్నాను, అప్పులు త్వరపడి అప్పు చేయండి. వినపడుతుందా అమ్మా? మీరైనా మీ ఆయన చెప్పండి. మనకు 100 రూపాయలు వస్తే 200 రూపాయలు అప్పు చేస్తే ఎలా కుదురుతుంది? పొదుపు ఎకనామిక్ ఉండాలండి. బైబిల్ ఎన్ని చెప్పింది. ఒకవేళ మీరు బైబిల్లో లేవనుకుంటున్నారేమో, బైబిల్లో ఉన్న మాటలు నీ సంపాదన 10,000 అయితే నువ్వు 15,000 ఖర్చు చేయడానికి వీల్లేదు. నువ్వు చేయవలసింది ఎంత? 10,000 అయితే 5,000 ఖర్చు చేసుకోవాలి. సంపాదన 10,000 అయితే ఉన్నది ఇచ్చుకోవాలి. అంతేగాని ఇష్టానుసారంగా 10,000 వచ్చింది కదని చేసేస్తే అయ్యే పని కాదు. ఏమన్నా పెళ్లి కదా ఏంటంటే బాబా ఇచ్చామన్నా ఏంటి అర్థం? చెప్పండి చెప్పండి. ఏంటి మాట్లాడి ముగించామన్నా? లేదు సార్, చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. మీరు అలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మంచి వాక్యము, దేవుడు వాక్యం గురించి మనతో మాట్లాడినప్పుడు ఎవరైతే లోపడతారో వాళ్ళకి దిగులు కలుగుతాయి. చాలా మంది వినాలంటే దేవుడు నాకు ఎందుకు ఆశిస్తుందంటే వినము. బైబిల్ వాక్యాన్ని మనం వినుకోకుండా, ప్రార్థన చేయకోకుండా, దేవుడికి సరెండర్ అవ్వకుండా, తగ్గింపు లేకోకుండా పగబడిపోయి ఇష్టానుసారం నాకు అంతా తెలిసినట్టు దేవుడు అంతా అయిపోయాక, చేతికి అయిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? సముద్రంలో దిగిపోయి పైకి వెళ్ళిపోయి నన్ను రక్షించండి అంటే ఎవరొస్తాడు నీ దగ్గరికి? యేసుప్రభు కాలంలో ఉన్నాడు కాబట్టి, పేతురు మునిగిపోతుంటే ఆయన కూడా సముద్రంలో ఉన్నాడు కాబట్టి రక్షించండి. మధ్యలో వెళ్ళిపోతే ఎవరు రక్షణ? మధ్యలో మా పిల్లలందరూ ఆ పేరు పాల్గొని ఆ మందిరపూడి బీచ్ కానీ అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి కుదురుగా ఉండరు, కొంచెం వారికి వెళ్తారు, ఇంకా కొంచెం వెళ్తారు. వెళ్ళి ఈ లోపు కెట్ట మొత్తం తీసుకెళ్తాం, చస్తాడు. ఒక కెట్ట వచ్చి ఏం చేస్తుంది? గొప్పది కన్న తల్లిదండ్రులకు ఎంత బాగా చెప్పండి. వినండి, సేవకుడు చేత అంటారు మనం గర్తించుకోకూడదండి. ఎందుకంటే ఏదో మనకి కాపరి స్వరాన్ని
జీతగాడు గొర్రెలను ఉందా బయటలో చదవండి. ఈరోజు పాట ముగించాను. మీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు ఎవరికి కావు? ఏమండి గొర్రెలు ఎవరికి కావంట? తనకంటే జీతగాడి కాదు. పట్టుకోడు వాక్యాన్ని. అక్కడ చాలా మీకు బైబిల్ చదివినప్పుడు అంటున్నారు. ఏమన్నాడు? జీతగాడు ఎవరికాడు? యేసుప్రభు జీతగాడా? కాడు. ఆయన ఎవరు? కాపరి. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు జీతగాడు గొర్రెల కాపరి కాదని. గొర్రెలు తనవి కావు. ఈ గొర్రెలు ఎవరి కావు? జీతగాడి కావు. ఎవరి కావు? తనవి కానందున ఎవరంటారు? తోడేలంటే ఎవరు? అపవాది సాతాను వచ్చి చూచి ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఫ్లైట్ పలాయనం చిత్తగించడం అంటాడు. మీరు ఎప్పుడైనా కుక్కలు దెబ్బలాడుతున్నప్పుడు చూడండి. దెబ్బలాట అయిపోయాక ఇది ఆ తుప్పల్లోకి వెళ్ళిపోయి అంటే ఉంటుంది కుక్క. దీన్ని ఆల్రెడీ అది కలిసేసింది. ఏది ఒక కుక్క దీన్ని ఏం చేసింది? ఓడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పళ్ళు తీసేసి కొరుకుతూ ఉంటుంది. దీనికి ఏమో పైనుంచి దాంట్లో దూకేటట్టు ఉంటుంది ఇంకో కుక్క. మీరు ఎప్పుడైనా గమనించారా? కుక్కలు చూడాలి ముందు కుక్కలు లేవు కదా. ఈ కుక్కలు లేని ఊరు వెళ్తుంటే పన్ను కూడా పేరేమో కుక్కలు లేని కొన్ని ఊళ్ళో చూడలేదు ఎప్పుడు. అక్కడ ఏమంటున్నాడు? గొర్రెల కాపరి వాడు జీతగాడు కనుక తోడేలంటే సాతాను వచ్చి చూసి గొర్రెలు విడిచిపెట్టి ఏం చేస్తాడు? నేను జీతగాడినా కూలండా? చెప్పాలి మీరు. నేను జీతగాడినా కూలండా? నేను కూలండు. జీతగాడు మన పాస్టర్ గారు. ఓ ఇమ్మనిలా నేను ఎవరినా? నేను జీతగాడినా కూలండా? జీతగాడినా? నేను కూలండి. నాకు అన్నా చేస్తారండి మీరు. ఆదివారం తీస్తారు లేదా నేను జీతగాడిని అని మీరు అంటున్నారు. కాదు, నేను ఎవరిని? మాస్టర్ గారు రాకపోయినా ఏమి ఇవ్వాలి? మీరు జీతం ఇవ్వాలి. కూలి పని కాదు. కూలి పని అంటే రోజు వచ్చి వాడికి ఇచ్చేది కూలి పని. ఎక్కడ మీరు కూలి పని ఏం చేసా? నువ్వు యాదైతేనే కూలి పని ఇస్తారు. రేపు ఆయన కూలి పని ఇస్తారు నీకు. అదే నువ్వు నేను నెల జీతగాడిని. ఎక్కడ? కాలేజీలో సెలవు పెట్టుకున్నా నాకేమిస్తారు? నెల రోజులు సెలవు పెట్టుకున్నా, మెడికల్ లీవ్ పెట్టినా, ఎంఐ పెట్టినా, సిఆర్ పెట్టినా, ఏ పెట్టినా నాకేమిస్తారు? నేను అక్కడ జీతగాడిని. సంఘం ఏంటి? నా పని ఏంటి? కూలండి. కాబట్టి సాతానంతే తోడేలంతే మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోయే ఆ మగతనం లేనివాడు కాదు నేను. అర్థమైందా మీకు? ఇంకా క్లియర్గా చెప్తున్నాను. నేను వాడిని ఎదిరించే శక్తి ఉంది నాకు. ఎలా ఎదిరిస్తానండి? ఎఫెసీ రాసిన పత్రిక రక్షణమనే శిరస్త్రాణం 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక ఎలాగనగా ఏ కట్టుకోవాలి? అపవాదిని ఎదిరించాలి అంటే సత్యమును కట్టుకోవాలి. సత్యమంది ఏంటంటారు? చెప్పండమ్మా. సత్యమంది ఏమంటారు? వాక్యాన్ని అంటారు. ఆదికాండం బాసుకుడు అన్నాడు. ఏమన్నాడు? బాసుకు. బాసుకుడు ఎక్కడ కట్టుకుంటారు? ఎవరు కట్టుకుంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కట్టుకుంటారు. మీరు కాదులే, మనం కట్టుకోం. వాళ్ళు ఏం కట్టుకుంటారు చెప్పండి? మన సోదరులు 5 సోదరులు పెళ్ళిళ్ళు ఏం కట్టుకుంటారు? బాసుకాలు కట్టుకుంటారు. మనమేమో పెళ్లి దాంట్లో చెవికి దాంట్లో. ఆ చెవికి దాంట్లో కూడా పెద్ద చరిత్ర ఉంది. అందులో కట్టుకోవడం పిల్లలు ఉంటాయి చెవికి దాంట్లకి. దానికి పెద్ద హిస్టరీ ఉంది. మొన్న చదివి నాకు తెలీదు. ఆ కర్పూరానికి ఎంత హిస్టరీ ఉందో ఆ
ఏం కట్టుకోవాలంటే నీతి అను మహిమను క్రీస్తుని ధరించుకోవాలి. పాదములకు సమాధాన సువార్తమైన శుద్ధ మనసుని జోడు కొనుక్కొని ఏం చేయాలి? ఏది లేకుండా సంఘంలో నిలబడాలంటే నీ వల్ల అవుతుందా? 32 సంవత్సరాల 34 సంవత్సరాల ప్రభు సేవ జీవితంలో నిలబడగలిగామంటే వాక్యములో నిలుచున్నాకంటే దేవుళ్ళు నిలబడగలిగారు. నాతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది కాల్బర్కుల్లో కలిసిపోయారు, ఇప్పటికీ లోకంలో తిరుగుతున్నారు, తినేసి తాగేసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నన్ను చూసినప్పుడు ఇప్పటికి కూడా భయపడుతూ ఉంటారు. మీరు నమ్మరు, ఇప్పుడు కూడా భయపడతారు, మాట్లాడటానికే భయపడతారు. మా ఊర్లో మా నాన్న సమాధి ఎర్ర ఇక్కడితో పోయి నాకు ప్లేస్ అంటే ఆడు ఫుల్గా పోయి తీసుకుని ఆడింటారు. తవ్వుతాకి ఎంత తీసుకున్నాను? 500,000 తీసుకున్నారు. ఫుల్గా తాగేసి ఆడంటాడా అవన్నీ చెట్లు ఉన్నాయి అక్కడ తవ్వుతాము అని అన్నాడు. రెండో రోజు పొద్దున్న ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి నువ్వు బాగా అన్నాడు. ఏరా అన్నాడు. ఆ పొద్దున్న తాగేసి ఏమన్నా నాకు చెట్లు లేవులే, ఆ తాగి బయట నాకు చెట్టు ఉన్నాడు కనపడుతుంది అంటున్నాడు. ఏముందంట? చెట్టున్నాడు కనపడిందంటే తాగేది పట్టపగల చెట్టు ఉందో పుట్టుందో కూడా తెలియలేదు. అంత తప్పు తాగేశాడు. చచ్చిపోతే తాగటండి ఆ కుటుంబం ఎంత విచారంగా ఉంటుంది. వీడి కాయ మొత్తం కావాలంట. ఏం కావాలి అంటే ఈడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి త్రావడానికి త్రావ తప్పిపోయింది గొర్రె ఒకసారి ఆలోచించారు. అందుకే ఆత్మలు కాపాడుతున్నాడు. ఒరే జీతగాడు ఉన్నారా వాళ్ళ కాపర్లు కాదు, జీతగాడే వాడు ఏంటి లక్ష్య పెట్టడు? గొర్రెలను లక్ష్య పెట్టడు. నేను గొర్రెల కొరకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నేనేం పెట్టాను? ప్రాణాలు పెట్టాను. గొర్రెల కొరకు నేనేం పెట్టాను? ప్రాణాలు పెట్టాను. ఇలా ప్రాణం పెట్టాలని నేను ఒకటి మాత్రం చెప్పగలను, ప్రభు కోసం ఏదైనా చేస్తాను నేను. నా డెడికేషన్ అది. డెడికేషన్ అంటే ఏంటి? సమర్పణ. నా సమర్పణ అది. పట్టుదల కూడా అనొచ్చు. ఇంగ్లీష్ ఒక పదానికి చాలా పదాలు అర్థాలు ఉంటాయి. తెలుగు మీన్స్ మారిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? చాలా పదాలు ఉంటాయి. డెడికేషన్, సమర్పణ. ఎరిగినప్పుడు దేవుడు పిల్లరా. అందుకే ఈ ప్రయాసం. యాక్చువల్గా ఆదివారం ఉదయం మీ మధ్యకి నేను రాకూడదు. ఒక సమర్పణ ఉంది కాబట్టి మా తండ్రిది మొదటి సమాధి దగ్గరికి నేను వెళ్ళాలి. వెళ్ళకోకుండా నేను మీ మధ్యకి వస్తే మీకు విలువ లేదు, ఏమి లేదు. సేవ కంటే విలువ లేదు మీకు. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఆ శాపం పొందుతారు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి, అర్థం చేసుకోండి. నేను నన్ను ఏమన్నా పనులు రావద్దన్నా నాకు ఇబ్బంది లేదు. నాకు 3 సంఘాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాను, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తాను, సువార్త చెప్పుడు నాకు ఏమి ఇబ్బంది లేదు. మిగతా సేవకులాగా జగన్ ఇచ్చిన 5,000 కోసం 5,000 ఇచ్చినందుకు ఆడి మిమ్మల్ని అన్నా మీరేమన్నా అంటాడన్నాను. ఇప్పుడు కూడా వేసినట్టున్నాడు. ఈ పాస్టర్లందరికీ ఒకసారి 30,000 40,000 వేసినట్టున్నాడు. మన చంద్రబాబు నాయుడు ప్రేమ గారు చెప్పిన సందర్భంగా రిలీజ్ చేసేసాడు వాళ్ళందరికీ డబ్బులన్నీ. మనిషికి 5,000 ఎన్ని రోజులు ఎప్పుడు పోయిన సంవత్సరం మే నెల కానించి మొన్న మార్చి ఏప్రిల్ వరకు మొత్తం వీళ్ళందరికీ ఆ పెండింగ్ బడ్జెట్ అంతా పాస్టర్కి అకౌంట్లో వేసేసినాడు. పాస్టర్లు ఎవరు నోరు ఎదుగుతారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేతగాలి కాబట్టి నేను ఆ మాట చెప్పడం వాళ్ళు ఇచ్చారనేది కాదు నా చెప్తాను. మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తారు? మీరు ఏదో కోణలోకి వెళ్ళిపోకండి. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చాడని చంద్రబాబు నాయుడు ఈ పాస్టర్లు అందరూ కూడా అసలు ఎవరు మాట్లాడగలదు. జయము జయము చంద్రన్న అది బాబోయ్ ఈయన కూడా పాట పాడేస్తారు. మరి ఏం చెప్తారు చెప్పండి. కొన్ని ఆడేదో పాడారంటే నీకేం పోయే కాదు. మీకు వాక్యం తెలుసు కదట్రా, నీకేం పోయే కాదు. అలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అనే కాదు, వాస్తవం మాట్లాడుతున్నారు అంతే. దేవుడి సేవకుడికి పార్టీతో పని ఉంది. నేను ఆధారపడింది, నన్ను పోషిస్తుంది ఎవరు? నా యేసు
నాకు ఎప్పుడు కూడా త్రోవ తప్ప నీ ఇష్టానుసారంగా నెరవేర్చుకుంటే తోవ తప్పిపోతాను. మన స్త్రీలను చేశారు కదా, మీ అందరికీ ఒక ఇష్టం ఉంది. పోయిన సంవత్సరం ఎలా చేశారు, మొన్న ఎలా చేశారు, నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఏమన్నా మీకు విజ్ఞప్తి వదిలేస్తున్నాను. అంత బాగా చేస్తారు మీరు. ఎంత రాజకీయం అనుకోలేదు మీ దగ్గర, ఇన్ని గ్రూపులు ఉన్నాయి అనుకోలేదు మీ దగ్గర. నేను దేవుడు ఏమంటాడు, సహోదరుల ఐక్యత కలిగి. మరి ఐక్యత లేనప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ శాశ్వత జీవములు ఐక్యత ఉన్న చోట ఏమిటంట, ఆశీర్వాదములు కూర్చోండి. 130 కీర్తన మేలు మనోహరము కిందకు వచ్చాయమ్మ. శాశ్వత జీవములు ఆశీర్వాదములు ఇక్కడ ఉండాలంటే ఏముండాలి? మీరు ఐక్యత ఉండాలి. మన ఆత్మలో స్త్రీల సమాజంలో ఐక్యత ఉందా? చెప్పరేంటమ్మా. అమ్మ మా అమ్మ ఏం పేరు అంటున్నారు? నువ్వు చెప్పారు. మీరు పెద్దోళ్ళు ఈ యూత్ని మేము అన్ని మేము చేయలేము. సంఘ సేవకులకి అన్ని ఈ నెత్తి మీద మీ బరువులు మేము పోయాం. రావడం వాటిని చెప్పడం వెళ్ళిపోవడమే. ఎందుకు అంత పక్షపాతాలు? ఎందుకు మీకు అంత ఈర్ష్య స్వభావాలు? ఎందుకు మీకు? ఐక్యతగా ఉండండి. ఎందుకు అలా గొడవ కింద ఒకరు ఎద్దమంటే ఒకరు తెడ్డమంటాం, ఒకరు పాట పాడడానికి ఒకరు కూర్చోవడం. మీరు ఏమనుకున్నా పర్లేదు. ఈ సీఆర్ గారు కూడా మాకు మమ్మ తింటాను వచ్చాడు. నీతి మంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం ఆశీర్వాదం కదమ్మా. పగవాడంట లెక్కలేని ముద్దులు ఎట్టాడు. ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు. ఎవడాడు? పగవాడు, మిమ్మల్ని దోచుకునేవాడు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయము బైబిల్లో ఉన్నమాట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. రే నా పిల్లలు ఏంటా ఇప్పుడు నేనున్నప్పుడే ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఇలా ఉంటే పొద్దున్న ఎలా ఎక్కడన్నా ఉంటారు? అలాంటి మీరు ఏమనుకుంటుంటే పాస్టర్లో మీరు ఉందంటే నేను అందరినీ ప్రేమిస్తాను, కానీ వాటిని తప్పుగా చెప్తే తాటిస్తాను. అది నా దగ్గర బలహీనత. అది పాస్టర్ అని చూడండి, రెవరెండ్ అని చూడండి, 22 అని చూడండి, బిషప్ అని చూడండి. ఉంటే ఉంటారు, అది పోతారు. ఏంటంటే ఏమైపోతే ఇంకో చోటుకెళ్ళి చేసుకుంటాం సేవ. ఇదే సామాన్రాజు వెళ్ళట్టు అది ఇప్పుడు ఏదో జరిగినప్పుడు పిలుస్తాడు, వచ్చి ఆ 2 మాటలు చెప్పారు. ఒకరు ఎవరో పిలుస్తారు, అభిమానం కూడా అనుకుంటారు. దేవుడు ప్రేమించే వాళ్ళు నిజమైన సేవకులు కూడా ప్రేమిస్తారు. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు సత్య సేవకులు కూడా ప్రేమిస్తారు. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును అని యేసయ్య చెప్పాడు. వెంటే జీవించబడతారు. మీరు ఏం చేసినా, సండే స్కూల్ అయినా, యూత్ అయినా ప్రేమతో చేయండి, ఐక్యతతో చేయండి. అందరూ కూర్చోండి, చర్చించుకోండి. ఇలా చేద్దాం, ఇలా చేయమంటారా? మీకు సలహా కావాలంటే సేవకులు ఉంటారు, వాళ్ళు అడగండి. అలా మీరు చేసుకుంటే సంఘంలో మీరు దీవించబడతారు. మీ కుటుంబాలు దీవించబడతారు. మీ కుటుంబాలు దీవించబడితే మాట చెప్తున్నారు. అలా ఉంటే కుటుంబాలు దీవించబడతారు. సంగతులు కూడా పండగలప్పుడు ఎలా చేయాలి పండుగ అని మీరు మాట్లాడుకుని నేను ఎలా చేద్దామనుకున్నటువంటి సేవకులు చెప్పండి. నేను లక్ష్మీవారం రాత్రి వచ్చాను, శుక్రవారం వచ్చాను. మరలా నేను ఇంటికి వెళ్ళి మా అక్కని కడిగి పంపించి పువ్వులు తీసుకుని ఆవిడ పని మీద అనుకుంటే మరలా నాకు సరిగ్గా ఉదయకాలం సమాధిలోకి వెళ్ళాలని ఏ గంట ఫోన్ చేసి చెప్పలేదు. నేనే బాధ్యత కలిగి కారు మీద 3 అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పావుగంట ఆ ఇల్లు అయ్యి శుభ్రం చేసుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి బాగా బయలుదేరి మీకు వస్తే అడ్డల్లో కూడా ఎందుకంటే ముందు చెప్పాలి. నాకు మీ ఇష్టాన్ని లేదు కాదు. శుభార్తే మనము కక్ష చేతనని విష చేతనని ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ఘనంగా ప్రకటించండి. గుంపుగా వెళ్దాం, నినాదం చేసుకుంటే వెళ్దాం, స్లోగన్ ఉంచుకుంటే వెళ్దాం. ఫ్లెక్సీ బోర్డులు చేతితో పట్టుకుని వెళ్దాం. క్రిస్టియన్ అని బోర్డులు చేతులు పెట్టుకోండి. చిన్న చిన్న అర్థం తయారు
మీ ఇష్టం. దేవుడి శాపానికి గురి కావద్దు. బైబిల్లో మాటలు ఉన్నాయి. సువార్తలు ఎవడ అడ్డగిస్తాడో దేవుడి సేవకులు పరలోకం నుండి దేవుడి పాపం శీఘ్రం వారి తలగా వస్తుందని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవద్దు, తట్టుకోలేరు. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చివరి వరకు ఉంటారు. మన కుటుంబాలను దీవించడానికి అప్పులతోనూ రోగాలతోనూ మనం విలువలాడుకోవడానికి కారణం మన తప్పిదాలే. మనందరం కూడా ఎలా తప్పిపోయామంటే గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయాం. అయితే ఆత్మల రక్షకుడైన అధ్యక్షుడైన క్రీస్తు వారికి వైపు మనం వస్తే మనం ఏం చేస్తాము? ఏం చేయబడతాం? దీవించబడతాం. కనుక చేతగాడు ఏం కాడు? కాపరి కాడు. గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు? తోడేలు వచ్చినప్పుడు పారిపోతాడు. నేను చేతగాడిని కాదు. వస్తే ఇస్తారు. లక్షవారం, శుక్రవారం, శనివారం పొద్దున్న, ఆదివారం మళ్ళా సర్వీసు అంటే 4 పర్యాయాలు ఈ మధ్యకి వచ్చారు. 4 రోజులకి వచ్చారు. కాదని నేను అంటలేదు. అంతే తప్ప ఏదోలాగా సేవకుని అనాలంటే అది మార్చుకోండి. ఒకవేళ మీ మధ్యలో వచ్చిన సేవకులు వేరే రకంగా ప్రవర్తించి మిమ్మల్ని మొదటి చేసి అలా చేసి ఇలా చేసి వాటిని చెప్పకుండా ఏదైనా చేసి ఉంటే వాళ్ళ కదా ఈయన కూడా అలాంటి అనుకుంటే కుదరదు. అందరినీ ఓ నాటిలో తీసుకురాకూడదు, వేరే తీసుకురాకూడదు. దేవుడు ఎవరు వాడుకుంటాడో అన్నిటిగా దేవుడు ఏ ప్రత్యక్షిస్తే ఆ ప్రత్యక్షలో వాళ్ళు పనిచేస్తారు. ఆ ప్రత్యక్షలో నేను నా పిలుపును నేను గ్రహించి ఆ పిలుపు ప్రకారంగా ఈ మధ్యకు సువార్త కొరకు వస్తున్నాను. సువార్తనే చూడండి. అంతే తప్ప ఏదో అన్నరాలు అంటే అన్న నాకే బాగలేదు, మీరు మొక్క మీద చూసుకుంటే వెళ్ళిపోతుంది. ఆ ఇబ్బంది లేదు. ఆ తర్వాత వచ్చే పరిణామం నీ ఇంటి మీదకి నీ మీదకి వచ్చే శిక్ష నువ్వు తట్టుకుంటే నీ ఇష్టం. అది నీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కనుక కాపరి మన కాపరిలో ఇస్తున్నాను. చేసే కాపరి ప్రకారం మనం చేయడం అన్ని కృప దేవుడు అందరినీ మనం నేర్చుగాక. సమస్త జ్ఞానం యేసు క్రీస్తు వల్ల తనకు